నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జేఎన్టీయూకేలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అరుణ నిన్న ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం అయితే గనక ఆ అమ్మాయి తరపు పేరెంట్స్ కూడా ప్రస్తుతం మార్చి దగ్గరికి రావడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ఏంటి, సూసైడ్ కి గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. తరచూ కూడా స్టూడెంట్స్ అనేది ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. అందులోనూ జేఎన్టీయూలో కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజ్లో కానివ్వండి, రీసెంట్గా ఇలాంటి ఆత్మహత్య ఘటనలు చూసాం. అసలు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? కాలేజ్ తరపు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇలా చేస్తుంది? అందరికి నమస్కారం అండి. నిన్న సాయంత్రం అనుపురం అరుణ అనే అమ్మాయి కెమికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి జేఎన్టీయూ నాగవల్లి హాస్టల్లో. ఈ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు, క్యాస్ట్ ఎస్టీ కాపు సవర. ఈ అమ్మాయిది టెక్కలి గ్రామం. ఈ అమ్మాయి గత 2 years నుంచి ఒక అబ్బాయితో, తన అన్న అబ్బాయితో ప్రేమలో ఉన్నట్టు, ఆ సమయంలో తీసుకున్న ఫొటోస్ను ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పెడతాం వల్ల, అలాగే ఆ అబ్బాయి వాళ్ళ ఊర్లో వాళ్ళ మదర్తో గొడవపడి ఆ విషయంపై ఈ అమ్మాయిని మదర్ కలిసి వెళ్ళి టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు, ఆ విషయంపై పోలీసు వారు పిలిచి కౌన్సిలింగ్ చేసిన తర్వాత అతను ఓ 2 days తర్వాత పెస్టిసైడ్ పాయిజన్ తీసుకుని అతను కూడా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినట్లు. ఇది ఆగస్టు నెలలో జరిగింది, గత సంవత్సరం. అప్పటి నుంచి ఈ అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఈ ఇన్స్టాగ్రామ్లో అతను పెట్టిన, సోషల్ మీడియా పెట్టిన ఫొటోస్ని ఈ వైరల్ అవడంతో అదొక మనస్తాపం చెంది ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు ఫస్ట్ మనకు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ఈ అమ్మాయి ఒక సూసైడ్ నోటు రాసింది. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, మా ఇద్దరిని బతకనివ్వలేదు, మమ్మల్ని విడదీశారు అని కొంత విషయాన్ని దాంట్లో రాశారు. అలాగే అతను తీసుకున్న ప్రామిస్ ప్రకారం ఫొటోస్ వైరల్ చేయకుండా ఉంటాడనుకుంటే వైరల్ చేశాడని, ఈ ఇష్యూస్ మీద అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలాగ అతనితోనే కలిసి బతుకుదామని చెప్పేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. అలాగే 2 days బ్యాక్ కూడా ఈ అమ్మాయి హాస్టల్లోనే సూసైడ్ అటెంప్ట్ అయితే చేసింది. అది మన కాలేజీలో మనం ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది. ఈ అమ్మాయి క్షణికావేశంలో తన జీవితం ఇలా అయిందని చెప్పి క్షణికావేశంలో ఎవరికి చెప్పకుండా, కౌన్సిలింగ్ తీసుకోకుండా ఇలా ఆత్మహత్య చేసుకుంది. సార్, అంటే గత సంవత్సరమే ఆగస్టులో అబ్బాయి చనిపోయాడని చెబుతూ ఉన్నారు కదా సార్, మరి ఈ మధ్య కాలంలోనే ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వైరల్ అయ్యాయా అండి? వైరల్ అవడం అంటే ఆ అబ్బాయి ఫొటోస్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టి అవి తన కాలేజ్ వాళ్ళకి తెలిసిందని, కాలేజ్లో సర్క్యులేట్ అయ్యని చెప్పేసి అప్పటి నుంచి నేను ఫేస్ చూపించుకోలేకపోతున్నానని తన ఫ్రెండ్స్తో చెప్పుకుంది. ఈ విషయంపై వాళ్ళిద్దరికి అంత లవ్ ఉన్నా సరే ఈ ఫొటోస్ వైరల్ అవడంతో తనకు కొంత డిప్రెషన్ గురైంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న ఫొటోస్ వైరల్ చేయడం అనేది అతను చేసిన తప్పు. సో దాని మీద కొంత డిప్రెషన్లోకి వెళ్ళి తను హ్యాంగింగ్ చేసుకుంది. సార్, అంటే గత 2 రోజుల క్రితం కూడా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని మీరు అంటున్నారు కదా సార్, అంటే కాలేజ్ యాజమాన్యానికి తెలిసే ఉంటుంది కదా, సో ఫ్యామిలీకి ఎవరికి ఇంటిమేట్ చేయలేదా మరి 2 రోజుల క్రితం? సూసైడ్ అటెంప్ట్ అంటే అది సివియర్ కాదు, జస్ట్ చేతి మీద చిన్న ఘాట్లాగా పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్కి అది చూసి ఏంటని అడిగితే ఇలా చెప్పింది. బట్ అది కాలేజ్ యాజమాన్యం కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికి తెలియదు. సో ఆ అమ్మాయికి కూడా ఎవరికి చెప్పుకోలేదు, తన పడుతున్న బాధ కానీ ఎవరికి చెప్పుకోలేదు. కొంత డిప్రెషన్లో అయితే ఉందని చెప్పేసి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేశారు. కానీ హాస్టల్లో ఇంకా తను ఎవరు లేనప్పుడు సండే పూట ఆఫ్టర్నూన్ ఈ పని చేశారు. సార్, చాలా మంది స్టూడెంట్స్ క్షణికావేశంలో తీసుకునే ఇటువంటి నిర్ణయాలు ఫ్యామిలీకి తీరని లోటునే మిగులుస్తున్నాయి, ఏం చెప్తారు సార్? అందరికీ చెప్పేది ఒకటే అండి, ఏదైనా స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లంకి ఫేస్ చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి సోషల్ మీడియాలో అకౌంట్స్ తమ ఫొటోస్ వైరల్ అవుతున్నప్పుడు కానీ, కనీసం వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, పేరెంట్స్ కానీ చెప్పుకొని దానికి ఏం చేయాలి, దానికి పరిష్కారంగా ఆన్సర్ ఏం చేయాలి, మనం ఏం ఎత్తుక్కోవాలి, సొల్యూషన్ని దాన్ని గ్రహించి దాన్ని వెతికి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి తప్ప క్షణికావేశంలో మీరు తీసుకునే మీరు బలాన్మనం చేసుకోవడం వల్ల మీ పేరెంట్స్కి తీరని దుఃఖాన్ని మిగులుస్తారు. అలాగే మీ పేరెంట్స్ అన్యాయం అయిపోతారు. మిమ్మల్ని కష్టపడి ఇక పంపించి చదువుకుంటారనుకుంటే మీరు అనవసరంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని క్షణికావేశంలో ఇలా చేసుకుంటున్నారు. సో అందరూ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకునే విధానాన్ని, దానికి సొల్యూషన్ ఎత్తుకోవాలి తప్ప క్షణికావేశంలో చేసుకోకూడదని వినతి. చూసారు కదండి,
ఏదైతే నిన్న ఫ్యాన్ కి అరుణ ఉరివేసుకుని చనిపోయింది. గత సంవత్సరమే తను ఎవరైతే ప్రేమిస్తుందో ఆ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం అయితే జరిగింది. అయితే అప్పట్లో ఆ అబ్బాయి ఇన్స్టాలో వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పటి నుంచి కూడా ఆ ఫొటోస్ ఇన్స్టాలో అలాగే ఉండిపోవడం, అవి ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవ్వడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని చెబుతూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం కూడా ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటూ కూడా కాలేజ్ లో తన హాస్టల్ మేట్స్ కూడా చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే కనుక తన పేరెంట్స్ అందరూ కూడా టెక్కలి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. క్షణికావేశంలో తీసుకునే చిన్న నిర్ణయమే అనుకుంటారు, కానీ ఇంత పెద్ద నిర్ణయం కుటుంబానికి తీరని లోటునే మిగులుస్తుందని చెప్పుకోవాలి. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది అరుణ. టెక్కలిలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి తీసుకునే ఈ నిర్ణయం కుటుంబానికి మాత్రం తీరని లోటునే మిగిల్చింది. ప్రస్తుతం తన బంధువులు అలాగే పేరెంట్స్ కూడా కాకినాడలోని మార్చురీకి రావడం అయితే జరిగింది. ప్రస్తుతం వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణ మదర్ మనతో పాటు ఉన్నారు. టెక్కలి నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన అరుణ ఎంతో కష్టపడే ఇక్కడి వరకు వచ్చిందని చెప్పుకోవాలి. అయితే తను తీసుకున్న ఈ చిన్న నిర్ణయం తన ఫ్యామిలీకి తీరని లోటును మిగిల్చింది. ప్రస్తుతం మనతో పాటు మదర్ ఉన్నారమ్మా. ఏంటమ్మా ఏమైంది అసలు? మీ తన ఫ్రెండ్ కూడా మనతోనే ఉంది, అంటే తన క్లాస్మేట్. 2 రోజుల క్రితం కూడా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. నిజమేనా? ఏమైంది? అప్పుడు హ్యాండ్ కట్ చేసుకుంది మేడం. ఈ ఫొటోస్ వల్ల డిప్రెషన్లో ఉండి హ్యాండ్ కట్ చేసుకుంది. అప్పుడు మేము అంతా తనతో మాట్లాడడం, ధైర్యం చెప్పాము, అలా చేసుకోకు, నువ్వు అలా చేసుకుంటే మేము ఏమైపోతాము, ఆంటీ ఏమైపోతారు. అంటే కాలేజ్లో ఎవరికి మేనేజ్మెంట్ ఎవరికి చెప్పలేదా ఇలా జరుగుతుంది, తను ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసిందని? కానీ కాలేజ్లో మీరు ఎవరితో చెప్పడం జరగలేదా? ఎవరితోనే చెప్పలేదు. ఇదంతా స్టూడెంట్స్ మధ్యనే ఉంది. ఏం చెప్పేది తను? అంటే గత సంవత్సరం ఆగస్టులోనే అబ్బాయి చనిపోవడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఎలా ఉండేది తను? మీతో నార్మల్ గానే ఉండేదా, లేదంటే డిప్రెషన్ లో ఉన్నట్టు మీకు ఏమైనా అనిపించేదా? బయటకైతే నార్మల్గానే ఉండేది, అందరితో హ్యాపీగానే మాట్లాడుతూ ఉండేది, కానీ ఆ డిప్రెషన్లోనే ఉండిపోయింది తను. మీరు ఎప్పుడు ఫ్యామిలీకి చెప్పడం కానీ ఇలాంటివి ఏం చేయలేదా? ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు అంటే తను డిప్రెషన్లో ఉంది, లేదంటే ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోమని కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వలేదా తనకి? ఇవ్వలేదు. మీరు మోటివేట్ చేసే ప్రయత్నం చేశారా? అయినా తను అలానే ఉందా? అంటే మెయిన్ రీజన్ ఏంటి? ఫొటోస్ వైరల్ అవ్వడమేనా? ఫొటోస్ వైరల్ అయినాయి, అందరూ చూసారు. ఇంకా తన్ని ఎలా ట్రీట్ చేస్తారు అని ఆ డిప్రెషన్లో ఇంకా అదే థాట్ తన మైండ్లో రన్ అవుతూ ఉండేది. ఆ డిప్రెషన్లో ఉండి అలా చేసుకుంది. అమ్మ, గత సంవత్సరమే ఆ అబ్బాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి హాస్టల్కి వచ్చేసి ఇక్కడే ఉంటుంది. మీతో ఎప్పుడైనా ఏమైనా షేర్ చేసుకుందా? ఎందుకంటే ఆడపిల్లలు ఏదైనా బాధ ఉంటే తల్లితోనే షేర్ చేసుకుంటారు. మీతో ఎప్పుడైనా చెప్పిందా ఇలా ఉంది నా పరిస్థితి అని కానీ, లేదంటే తను మానసిక క్షోభ అనుభవిస్తుందని కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా? ఫోటోలు పెట్టేటప్పుడే మాకు తెలిసిందండి ఆ అబ్బాయి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అనేసి. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఆ అబ్బాయి ఏమంటే మందు తాగి చనిపోయాడు. అమ్మాయికి కూడా ఒక 4-5 రోజులు ఉంచినాము, కాలేజీకి పంపించినాము. నేను చక్కగా చదువుకుంటున్నామ్మా, బాగానే ఉంటానమ్మని బాగానే ఉండేది. అమ్మ, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? ఆ విషయం మాకు తెలియదండి. మీకు ముందు కూడా తెలియదా? ముందు తెలియదు. మీరు ఆ తర్వాత కూడా ఎప్పుడు తనతో ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండేవారా? మాట్లాడుతూ ఉండాలమ్మా. ఎప్పుడు తను ఇలా బాధలో ఉందని మీకు ఎప్పుడు ఏమీ లేదు. ఎలా తెలిసిందమ్మా ఇప్పుడు మీకు? ఏంటది ఇలా సూసైడ్ చేసుకుందని ఎవరు చెప్పారు మీకు? నిన్న మేము 4 అప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు. ఎన్నిసార్లు చేసిన ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే పక్క రూమ్ అమ్మాయి నెంబర్ ఇచ్చింది. ఆ అమ్మాయికి చేస్తే నేను బయటికి వెళ్ళిపోయాను ఆంటీ అని అన్నది. అక్కడికి ఒక 10 నిమిషాలు పోయినాక మీ అమ్మాయి ఊరేసుకుందని ఫోన్ చేశారు. అంటే ఇంట్లో ఎలా ఉండేదమ్మా మీతో? ఇప్పుడు బాగానే ఉండేదండి, చదువు బాగానే చదివేదండి. మీరు అక్కడి నుంచి ఇంత దూరం పంపించారు మీ కూతుర్ని, బాగా చదువుకుంటుంది, ప్రయోజకురాలు అవుతుందన్న ఒక నమ్మకంతో ఇంత దూరం పంపించారు. తను తీసుకున్న ఒక చిన్న నిర్ణయం మీకు తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే గత సంవత్సర కాలం నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది కదా, మీరు ఎందుకు ఆ అమ్మాయికి అంటే ఓదార్చే ప్రయత్నం కానీ ఇటువంటివి చేసుకోవద్దని చెప్పడం కానీ ఇలాంటివి ఏం జరగలేదా? మాకు ఇంతకు ముందు తెలియదండి, ఏం చెప్పలేదు.
చూసారు కదండి, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన అరుణ ఇంత దూరం వచ్చి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. అయితే గత సంవత్సరంలో తాను ఎవరైతే ప్రేమించారో ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి చనిపోక ముందు ఇన్స్టాలో కొన్ని ఫొటోస్, వీడియోస్ వాళ్ళిద్దరివి షేర్ చేసుకోవడం, అవి ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవ్వడంతో తను తీవ్ర మానసిక ఒత్తిడికి అయితే లోనైనట్లుగా కూడా తన క్లాస్మేట్స్ చెబుతూ ఉన్నారు. అయితే గత 2 రోజుల క్రితం కూడా తన చేతికి సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా తన చేతికి గాయం చేసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా తనని ఓదార్చి తనకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాగానే ఉంటుంది అనుకున్నారు, కానీ ఇంతటి నిర్ణయాన్ని తీసుకుంటుందని వీళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన అరుణ తను తీసుకున్న ఈ చిన్న నిర్ణయం కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. క్షణికావేశంలో స్టూడెంట్స్ తీసుకునే నిర్ణయాలు తన పేరెంట్స్ కి తీరని శోకాన్ని మిగిల్చడంతో పాటు జీవితాంతం మర్చిపోలేని ఒక శిక్షణ అయితే విధిస్తూ ఉన్నారు. ఫొటోస్ వైరల్ అయినంత మాత్రాన జరిగేదేమీ లేదు, కానీ ఆ విషయాన్ని పసిగట్టలేకపోతున్నారు. మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఎవరైనా స్టూడెంట్స్ ఇటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవాలి, లేదంటే మరేదైనా రూట్ వెతుక్కోవాలి తప్పితే ఆత్మహత్య ప్రతి సమస్యకి పరిష్కారం అయితే కాదు. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఆత్మహత్యలు అనేవి చాలా వరకు పెరిగిపోయాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న విషయాలకు కూడా ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీరని బాధనైతే మిగులుస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.